పొదలకూరు మండలంలోని గ్రావెల్ తెల్లరాయి ఇసుకలో మంత్రి కాకాని వందల కోట్లు అక్రమంగా సంపాదించారని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం లింగంపల్లిలో రాపూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గోసు రాఘవరెడ్డి 17వ వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మున్సబ్గా, సర్పంచ్గా, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా, ఎంపీటీసీ సభ్యులుగా గోసు రాఘవరెడ్డి ఎంతో అభివృద్ధి చేశారని, అలాగే రావుల అంకయ్య గౌడ్ కూడా ఎంతో అభివృద్ధి చేశారని, వారందరినీ మరిచి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయన తండ్రి విగ్రహాలు పెట్టుకున్నారని అన్నారు. అర్ధరాత్రి మండలాఫీసు ఎదురుగా విగ్రహం పెట్టావు, నేను నా బ్రాండ్ అంటావే తప్ప మరొకరికి మేలు చేసిన పాపాను పోలేదన్నారు. పొదలకూరు మండలంలోని పనికిపోతే గాని పూటగడవని కూలీలు పొట్టకొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. గోసు రాఘవరెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఉన్నప్పుడు పొదలకూరుకు నిమ్మకాయల యార్డు తెచ్చారని గుర్తు చేశారు. ఆ యార్డులో కాకాని న్యాయంగా వ్యాపారం చేసుకునే వారిని పక్కన పెట్టి తన కార్యకర్తలకిచ్చి వ్యాపారం తెలియని వారిని తీసుకొచ్చి వ్యాపారం చేశారని, ఇటువంటి పనులు ఈ రోజు రాజకీయాల్లో జరుగుతున్నాయన్నారు. కాకాని నేతృత్వంలో దోపిడీలు, దుర్మార్గాలు తప్ప న్యాయంగా పనిచేసే పరిస్థితి కనపడలేదన్నారు. అందరికి నమస్కారం. ఈరోజు కీర్తిశేషులు గోసు రాఘవరెడ్డి గారు ఆయన 17వ వర్ధంతి. ఆయన ఒక గొప్ప వ్యక్తి. ఆయన 1960 నుంచి 70 వరకు గ్రామ హెడ్ విలేజ్ మున్సిపల్. ఆయన తర్వాత 81లో ఆయన రాజీనామా చేశాడు. ఆ తర్వాత గోసు వెంకట సుబ్బారెడ్డి, మళ్ళీ వాళ్ళ ఫాదర్, వాళ్ళ తండ్రి 60 నుంచి 82 వరకు విలేజెస్ మున్సిపల్గా ఆయన పనిచేసాడు వాళ్ళ తండ్రి. ఆ తర్వాత 60 నుంచి 82 వరకు వాళ్ళ తండ్రి చేశాడు. రాఘవరెడ్డి గారు 82 నుంచి 94 వరకు 82 నుంచి 94 వరకు పొదలకూరు మేజర్ పంచాయతీ సర్పంచ్గా చేశారు ఆయన 94 వరకు. ఆ 14 సంవత్సరాలు, దాదాపు 12 ఇయర్స్ ఆయన సర్పంచ్గా పనిచేశాడు. మళ్ళీ 2001లో ఎంపీటీసీ బిట్ 2కి ఎంపీటీసీగా పోటీ చేశాడు, మళ్ళీ గెలిచాడు. 2002 నుంచి 5 వరకు మార్కెటింగ్ కమిటీ, రాపూరు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్గా చేశారు ఆయన. అట్లే మనుబోల్ రోడ్లో నిమ్మకాయల మార్కెట్ యార్డ్ని నిర్మించి, ఇప్పుడుండే మార్కెట్ యార్డ్ ఆయనే నిర్మించి చిరస్థాయిగా ఒక ముద్ర వేసుకున్నాడు ఆయన. 2006 సంవత్సరంలో మళ్ళీ అక్క శ్యామలక్క, ఆయన సతీమణి సర్పంచ్గా ఎలక్ట్ అయింది. 2011 వరకు ఈమె సర్పంచ్గా ఉండింది. ఆయన 2007 ఆగస్ట్ 7వ తేదీ ఆయన స్వర్గస్థులు అయినారు. నేనేమంటానంటే, ఈ రోజుల్లో రాజకీయాల్లో అటువంటి వ్యక్తులు అరుదైపోతున్నారు. పార్టీలు మారటం, లేకపోతే వస్తే ఏ పని చేయకుండా ఎట్ట సంపాదించాలో ఆలోచించటం. ఆ ఏజ్లో ఆయన ఒక నిమ్మకాయల మార్కెట్ యార్డ్ నిర్మించాడంటే, మార్కెట్ కమిటీ చైర్మన్గా అది ఒక ముద్ర. ఈరోజు అక్కడ 24 కోట్లు కట్టించాం, 14 + 10 కోట్లు కట్టించాం. అసలు వ్యాపారం చేసేవాళ్ళని పక్కన పెట్టేసేసి వాడు ఎవరెవరినో సబ్ రెంట్కి వేరే వాళ్ళకి బాడుకి ఇచ్చే వాళ్ళకి ఇప్పించారు. న్యాయంగా నిమ్మకాయల వ్యాపారం చేసే వాళ్ళని పక్కకు పంపించేశారు, ఖాళీగా నిలబెట్టారు. ఇటువంటి పనులన్నీ ఈ రోజులు రాజకీయాల్లో జరుగుతూ ఉన్నాయి. దోపిడీలు దుర్మార్గాలు తప్ప న్యాయంగా పనిచేసే పరిస్థితి ఈరోజు లేదు. దురదృష్టకరం. ఈరోజు మీరు చూస్తున్నారు కదా, పొదలకూరు మండలంలో రాఘవరెడ్డి గారు లాంటి నాయకులు ఎట్లా సర్వీస్ చేయాలా, ఆయన విగ్రహం పెట్టేదానికి
ఆయన నాయకుడు, గొప్ప నాయకుడు. ఇప్పుడున్న మొన్నటి దాకా ఉన్న మాజీ ఆయన గొప్పోడు. వాడు నాయన విగ్రహం పెట్టుకున్నావు, మండల ఆఫీస్ దగ్గర సవిటికాలం మీద పెట్టుకున్నావు అర్ధరాత్రి. మళ్ళీ ఇంకో దగ్గర కూడా మీ నాయన విగ్రహమే. రాఘవరెడ్డి గారు లాంటి విగ్రహం, ఆయన గొప్ప వ్యక్తి విగ్రహం. రావు లంకయ్య గౌడ్ కూడా ఎంతో కొంత సేవ చేశాడు, ఆయన విగ్రహం. అటువంటిలే అంతా నేను మా బ్రాండు. ఏంది మీరు చేసింది ఏంది? ఈరోజు పొదలకూరు మండలం ఏమైపోయింది? ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారు? కూలికి పోతే గాంధీ పొట్ట నిండని పేదవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆ క్వార్జీ గ్రావెళ్ళు ఇసుకలో ఎన్ని వందల కోట్లు, ఇరువురు నుంచి, వరదాపురం నుంచి, మరుపూరు నుంచి, ముదిగేడు నుంచి, మొగళ్ళూరు నుంచి, ఇంకా కొన్ని ఊళ్ళ వరకు ఎంత ఆశకి అంతం లేదు. అలా రైతు కూలీలకు న్యాయం జరగాల, పేదోళ్ళకి న్యాయం జరగాల, ప్రాంతం అభివృద్ధి చెందాల, అవినీతి దోపిడీకి ఫుల్ స్టాప్ పెట్టాలా. అంతమించి ఇంకేం కోరుకోవటంలా మేము. నేను కూడా 3 సార్లు మంత్రిగా ఉన్నా, ఒకసారి ఎమ్మెల్సీగా ఉన్నా, 3 సార్లు ఎమ్మెల్యే అయినా. ఇంకంతకంటే ఇంకేం కావాలా? ఓడిపోయినప్పుడు కూడా జనం కోసం పోరాడి చాలా విజయాలు సాధించాం రైతుల కోసం, పేదోళ్ళ కోసం. కానీ ఆయన ఆత్మశాంతి కలగాలని 17వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమానికి